హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అని కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. సో ఇప్పుడైతే టైం వచ్చి 4 అయిందనమాట. 3:30కి లేచాను. 3:20 3:30 అలా లేచాను. ఫ్రెష్ అయ్యి తుడిచేసరికి ఇంకా ఈ టైం అయింది. 4 అయింది అనమాట. ఆల్రెడీ రైస్ పెట్టేసాను పులిహోర కోసం అనేసి. సో ఇప్పుడైతే ఒక 5 ఐటమ్స్ అనుకున్నాను వినాయక చవితికి పూజకి చేద్దామనేసి. అండ్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో అందరూ ప్రతి ఒక్కరు మీ ఇంట్లో సంతోషంగా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కరోనా మహమ్మారి అందరినీ వదిలిపెట్టిపోవాలని చెప్పేసి అది కూడా అందరు కోరుకోండి దేవుడి దగ్గర. అలాగే నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చి ప్రసాదాలు, ఉండ్రాళ్ళు, మొదకాలు, పులిహోర, ఇంకొక 2 ఐటమ్స్ చేస్తాను. దద్దోజనం ఒకటి చేస్తాను, ఇంకొకటి చేస్తాను. సో ఎర్రన ఒక ప్రసాదం అదొకటి చేస్తాను అనమాట. గోధుమ రవ్వతో ప్రసాదం ఉంటుంది కదా, అది చేస్తాను. ఈ 5 అనుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం నేనేం చేస్తాను అనేది చూడండి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లాగ్ కంటిన్యూ అయ్యే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది నోటిఫికేషన్ రూపంలో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు మిస్ కాకుండా చూసేయచ్చు. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ ఏంటంటే బియ్యపు రవ్వ, ఉండ్రాళ్ళకి బియ్యపు రవ్వ కావాలి కదా. సో అది చూస్తున్నాను అనమాట, అందులో ఏమైనా ఉన్నాయేమో అనేసి. సో ఏం లేదు, నిన్న రాత్రే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే నేను రైస్ పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే ఉండ్రాళ్ళకి వాటర్ తీసుకుంటున్నాను అనమాట. క్వాంటిటీ ఒక 2.5 కప్స్కి 1 కప్పు బియ్యపు రవ్వ అయితే కరెక్ట్గా మనకి ఉడికిపోతుంది. ఇక్కడ వాటర్ తీసుకున్నాను. 1 కప్పు రవ్వకి మాత్రమే నేను ఉండ్రాలు చేస్తున్నాను. అయినా కూడా ఒక 11 ఉండ్రాల వరకు వచ్చాయి, కొంచెం పెద్దగా. సో ఇక్కడ ఆల్రెడీ నేను రైస్ పెట్టేసానని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే వాటర్ పెట్టుకున్నాను అనమాట. ఉండ్రాళ్ళు ముందు వాటర్ మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత అప్పుడు నూక అనేది వేసుకోవాలి. సో ఎలా అనేది చూడండి. అండ్ ఇంకా ఏంటంటే సో పచ్చిశనగపప్పు అయితే నేను నిన్న నైట్ నానబెట్టేసుకున్నాను. నిన్న నైట్ లేట్గానే పడుకున్నాను. ఎప్పుడంటే 12 అలా అయింది. ఆ టైంకి నానబెట్టాను అనమాట. మార్నింగ్ లేచేసరికి నానిపోయి ఉంటుంది కదా కొద్దిగా అనేసి మళ్ళీ అప్పటికప్పుడైతే త్వరగా నానదు కదా. ఉండ్రాళ్ళలో వేసుకోవాలి కదా, కొద్దిగా వేయాలి కదా అది. సో ఇక్కడ ఏంటంటే చింతపండు, పులిహోరకి చింతపండు నానబెడుతున్నాను. ఇంకా మా పిల్లలైతే అప్పటికి ఇంకా లేవలేదు. తర్వాత తేజు లేచాడనమాట. ఎప్పుడంటే 5:30 అలా లేచాడు. మళ్ళీ వెంటనే పడుకున్నాడు అనమాట. ఎందుకో లేచి ఏడ్చాడు బాగానే, కానీ ఎందుకో అర్థం కాలేదు. కానీ మళ్ళీ పడుకున్నాడు. వాడు పగలాడిందంతా కూడా వాడికి నైట్ నిద్రలో గుర్తొస్తుంది. వాడికి అలా ఏడుస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి అలానే ఏడుస్తూ ఉంటాడు. పగలు మాత్రం గట్టిగా ఏడ్చాడంటే నైట్ నిద్రలో కూడా అలా ఏడుస్తాడు ఒక్కొక్కసారి. బట్ నేను ఇదంతా కూడా నేను వ్లాగ్లా తీసాను, కానీ మీకు ఎలా తయారు చేయాలి ఏంటి అదైతే మాత్రం కాదు. నేను వ్లాగ్ షూట్ చేసుకున్నాను. అందరూ వ్లాగ్స్ తీసుకుంటారు కదా, సో నేను కూడా అలానే వ్లాగ్ తీసాను అనమాట. అంతేగాని ఇప్పుడు చూపిస్తుంది ఏంటి వంటలు తయారు చేయడం అలా అనుకోకండి. నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట. వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యేటప్పుడు పచ్చిశనగపప్పు వేసి మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగా పచ్చిశనగపప్పు కూడా వాటర్లో మరిగించాను అనమాట, కొద్దిగా ఉడకడానికి. ఆల్రెడీ ఎక్కువసేపు నానింది, త్వరగానే ఉడికిపోద్ది. కానీ మరీ మెత్తగా అయిపోకూడదు. కొద్దిగా పలుకులుగానే ఉంటేనే బాగుంటుంది. పప్పులాగా ఉంటేనే బాగుంటుంది, కానీ మెత్తగా అవ్వాలి మనకి తినేటట్టు. సో అలాగా ఇప్పుడు నేను వాటర్ క్వాంటిటీని బట్టి ఇక్కడ నేను బియ్యము రవ్వ అనేది వేస్తున్నాను అనమాట. వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను, లేదంటే మళ్ళీ దగ్గర గడ్డలాగా అయిపోతుంది. కలుపుకుంటూ ఉండాలి. అది సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ 6 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది అనమాట. సో త్వరగానే అయిపోతుంది ఉండ్రాల్లో అయితే. అయిపోయింది. ఇక్కడ రవ్వ అనేది ఉడికిపోయింది. చేతికి ఆయిల్ రాసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిస్తున్నాను అనమాట. ఎందుకంటే కొద్దిగా గోరువెచ్చగా ఉంటుండగానే ఉండ్రాళ్ళు అనేవి చుట్టేసుకుంటే బాగుంటాయి. తర్వాత ఆవిరి పట్టించేస్తే ఇలా ఉండ్రాలు రౌండ్గా చేసేసిన తర్వాత ఆవిరి పట్టించేస్తే సరిపోతుంది. ఇడ్లీ పాత్ర ఉంటే అందులో అన్నా పర్వాలేదు, లేదంటే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని దానిపైన ఇంకొక గిన్నె ఏమైనా పెట్టి ఈ ఉండ్రాలన్నీ కూడా అవి పెట్టేసి పైన ఒక మూత పెడితే అలా కూడా ఆవిరి పట్టించేయచ్చు. ఇడ్లీ పాత్ర ఉంటే ఈజీగా అయిపోతుంది అలా పెట్టే కన్నా. సో చాలా ఈజీగానే ఉంటాయి ఉండ్రాలు చేయడం అయితే.
ఇక్కడ ఏంటంటే మోదకాలు చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము అనేది అందులో వేసాను అనమాట. కొంచెం సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి అనేది మాడిపోకుండా ఇందులో చూసుకుంటూ ఉండాలి, లేదంటే ఒట్టిగా మాడిపోతుంది. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనికి 1/2 కప్పు కొబ్బరి పొడి అయితే 1/4 కప్పు బెల్లం వేసానమాట. కొద్దిగా వేసాను బెల్లం, మరీ ఎక్కువగా ఉన్నా కూడా అది దగ్గరికి అవ్వడానికి టైం పడుతుంది. 1/2 కప్పు కొబ్బరి పొడికి 1/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. వాటర్ గట్రా ఏం వేయకూడదు. ఆ బెల్లం కొద్దిగా కరిగి అది దగ్గరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతుంది ఇది స్టఫింగ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మోదకాలు చేయడానికి పైన వరిపిండితో రెడీ చేసుకోవాలి కదా మోదకాలని, అవి చేద్దామనేసి ఆ వరిపిండితో తయారుదామనేసి ఇక్కడ ఒక గిన్నె పెట్టాను. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా సాల్ట్, అలాగే ఒక 1 or 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. వేసుకుంటే అది మనం పైన ఓన్లీ వరిపిండితో చేస్తాం కాబట్టి చప్పదనంగా ఉండదు అనమాట. ఇవి 2 వేసుకుంటే, ఇవి 2 వేసిన తర్వాత వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు 1 కప్పు వాటర్ వేసాం కాబట్టి 1/2 కప్పు వరిపిండి అయితే సరిపోతుందన్నమాట. కరెక్ట్గా క్వాంటిటీ అయితే అది మోదకాలు చేసుకోవడానికి. ఇంకా పిండి వేసిన వెంటనే మాత్రం కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువగా తయారు చేసుకునేటప్పుడు అయితే, ఒకవేళ నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి వెంటనే కలిపాను. ఎక్కువగా మోదకాలకి రెడీ చేసుకునేటప్పుడు అయితే కలుపుకుంటూ కొద్దిగా పిండి అనేది వేసుకోవాలి. ఎక్కువగా కాదు కాబట్టి నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి సో ఇలాగ వెంటనే కలిపాను అనమాట. సో చూసారు కదా, ఇలా దగ్గరగా అయిపోవాలి. ఇంకొక 2 మినిట్స్ అలా అయితే అది ఇంకా అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఆవిరైపోతుంది. సో మనకి రెడీ అయిపోయినట్టే ఇదైతే మాత్రం. మోదకాలకి రెడీ చేసుకున్నాం కదా, అది చల్లారే లోపల ఇక్కడ గోధుమ రవ్వతో ప్రసాదం చేద్దాం అనేసి ఒక గిన్నె పెట్టాను. అందులో ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి వేసాను. వేసిన తర్వాత నెయ్యి కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత 1 కప్ గోధుమ రవ్వ అయితే ఇందులో వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అవనివ్వాలి. నెయ్యిలో గోధుమ రవ్వ ఫ్రై అయితేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ గోధుమ రవ్వ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట, కొంచెం లైట్గా. సో ఇది కూడా తయారు చేయడం చాలా ఈజీగానే అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్స్ కానీ 2.5 కప్స్ వాటర్ వేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే అది దానంటది అది ఉడికిపోతుంది. త్వరగానే అయిపోతుంది. మూత పెట్టేసుకుంటే బాగానే ఉడికిపోతుంది అనమాట. ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్లో మనకి గోధుమ రవ్వ అనేది ఉడికిపోతుంది. సో ఇక్కడ గోధుమ రవ్వ ఉడికిపోయింది. బెల్లం కూడా వేసేసాను, అది మాత్రం నేను షూట్ చేయలేదన్నమాట. బెల్లం వేసేసి దగ్గరగా అయిపోయిన తర్వాత అప్పుడు నేను తర్వాత షూట్ చేశాను. ఇక్కడ యాలకుల పొడి, మిరియాల పొడి ఇటువంటి ముందే చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే అప్పటికప్పుడు ఇలాంటి చిన్న పనులైనా ఆ టైంలో గజిబిజిగా ఉంటుంది. ఇటువంటి కొంచెం ముందు మామూలుగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అనమాట, చిన్న బాటిల్స్లో వేసుకొని. ఇక్కడ వచ్చేసి ఆ గోధుమ రవ్వ ప్రసాదంలోకి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఫ్రై చేసి వేసుకోవడానికి ఇక్కడ పెట్టాను అనమాట. సో నాకు అన్నిటికన్నా ప్రసాదం అయితే దద్దోజనం, గోధుమ రవ్వ ప్రసాదం నచ్చాయన్నమాట. సో ఎందుకు లేట్గా పెట్టాను అంటే ఈ వ్లాగ్ నాకు కొంచెం వినాయక చవితి అయిన తర్వాత కొంచెం ఒంట్లో బాగాలేదనమాట. అందుకనేసి నేను ఇంత లేట్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఇంకా నేను అనుకున్నాను వ్లాగ్స్ ఇవి పెడదామా వద్దా అనేసి అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్ అంది, పెట్టు, నువ్వు వీడియో అయితే తీసావు కదా, పెట్టు, చాలామంది లేట్గానే పెడతారు, కానీ నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టు అని చెప్పేసి, పర్వాలేదు లేట్ అయినా పర్వాలేదు పెట్టు, ఏమైంది అనేసి అంటే నేను ఇంకా అప్పుడు పెట్టానమాట. నేను 2 days నీరసం తగ్గ కూడా 2 days అలానే లేట్ చేసేసాను పెడదామా వద్దా అనేసి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చి నెయ్యిలో వేపినవి ఇక్కడ ప్రసాదంలో కలిపేశాను. ఇప్పుడు గోధుమ రవ్వ ప్రసాదం అయిపోయిన తర్వాత ఇందాక మోదకాల కోసం వరిపిండి రెడీ చేశాను కదా, ఇక్కడ చేస్తాను అనమాట. ఫస్ట్ ఒక బాల్ చుట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా బాల్ లాగా రౌండ్గా చేసి
కొంచెం కొబ్బరిది కూడా నేను ముందు చూపించాను. కొబ్బరి స్టఫింగ్ కొంచెం లోపల పెట్టి మరీ ఎక్కువగా పెడుతుంటే ఆ వరిపిండి అనేది బయటికి కనిపించిపోతుంది, అదే వరిపిండిలోంచి వచ్చేస్తుంది అనమాట. సో అందుకనేసి చాలా తక్కువగా పెట్టాను. కానీ ఇది నేను ఏంటంటే మోదకాలు చేయడం ఇదే ఫస్ట్ టైము. కానీ బాగున్నాయి మోదకాలు కూడా, చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి అన్నమాట మోదకాలు. అంతా గజిబిజిగా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేచినా కానీ మధ్యలో పిల్లలు లేస్తారేమో అనేసి అదొక చిన్న టెన్షన్ ఉండేదన్నమాట. లేస్తే మళ్ళీ అస్సలు పని అవ్వదు నాకు. అందుకనేసి నేను ఏ పండగ ఉన్నా కానీ తెల్లవారుజామున లేస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఆవిరి పట్టించాలి కదా, ఉండ్రాళ్ళు మోదకాలు కూడా ఆవిరి పట్టించాలి. సో ఆ ఇడ్లీ పాత్ర ఉంది కదా, అది ఓన్లీ 3 ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. అంటే 12 ఇడ్లీ వస్తాయి, ఒక వాయికి 12 ఇడ్లీ వస్తాయి, 12 ఇడ్లీ వస్తాయి. అది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇడ్లీ తినము, మా పిల్లలకి మాత్రమే నేను వండుతాను. అందుకనేసి పెద్దది ఉంది కానీ ఇడ్లీ కుక్కర్ ఉంది, స్టీల్ది అది ఉంది, కానీ అది యూస్ చేయను నేను. ఇందులోనే ఈజీగా అయిపోతుంది నాకు, అందుకనేసి నేను ఇందులోనే చేస్తూ ఉంటాను ఎక్కువగా ఏం చేసినా. ఇక్కడ ఆవిరి పట్టించడానికి ఇంకా మొత్తం అన్నీ పెట్టేశాను అనమాట. 3 రేకుల్లో అలా కరెక్ట్గా పట్టేశాయి. సో పెట్టేశాను అలా, ఎందుకంటే తక్కువగానే చేశాను కదా, ఉండ్రాళ్ళు మోదకాలు కూడా సరిపోయాయి ఇడ్లీ పాత్రలో. ఇక్కడ ఏంటంటే పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి పోపులు రెడీ చేసేసాను. పులిహోర ముందు చింతపండు పులుపు ఉడికించేసి కలిపేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి పోపులు వేపేస్తున్నాను అనమాట. ఫ్రై చేసి పులిహోరలో కలిపేయడమే. ఈ రెసిపీ నేను చూపించలేదు, ఎందుకంటే నేను ముందు వరలక్ష్మి పూజలో చూపించాను, అండ్ అంతకుముందు మామిడికాయ పులిహోర ఒకటి నేను రెసిపీ పెట్టాను. అందుకనేసి నేను వ్లాగ్లా చేస్తున్నాను కాబట్టి నేను అంత పర్టికులర్గా రెసిపీస్ అయితే చూపించలేదు, జస్ట్ నేను చేసేది మాత్రం చూపిస్తున్నాను. ఇంకా పోపులు పులిహోరలో కలిపేశాను. ప్రసాదాలు ఏంటంటే తక్కువ చేశాను, నేను ఎక్కువ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఎక్కడికి పంచిపెట్టడానికి లేదు కాబట్టి. బట్ కేసెస్ అయితే తగ్గిపోయాయి మా చుట్టుపక్కల, కానీ ఎవరికి ఇవ్వడానికి లేదు, అంత త్వరగా ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఎవరిళ్ళలో వాళ్ళే ఉంటున్నాం కాబట్టి నేను ఎవరికి ఇవ్వలేదు, మిగతా వాళ్ళు కూడా నాకు ఎవరు ఇవ్వలేదు. సో ఎవరి కాళ్ళు అన్నట్టు జరిగింది ఈ ఇయర్. ఇక్కడ ఏంటంటే దద్దోజనం చేస్తున్నాను అనమాట. చాలా తక్కువ చేశాను ప్రసాదాలు, మేమే తినాలి కాబట్టి. ఇంకా దేవుడికి పెట్టింది కూడా మేమే తినాలి కదా, దేవుడు తినేయడు కదా, అది మేమే తినాలి కాబట్టి చాలా తక్కువ చేశాను. సో అది దద్దోజనం అయితే ఇదనమాట. పెరుగు కలిపేసి ఉంచాను, పోపు కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాల పొడి, కొద్దిగా అల్లం, ఎండుమిర్చి, కరివేపాకు అవి వేసి ఫ్రై చేసేసి ఇందులో కలిపేసాను అనమాట. దద్దోజనం అయితే ఈజీగానే, పులిహోర రైస్ వండుతాం కాబట్టి, కానీ దద్దోజనానికి కొంచెం రైస్ అనేది మెత్తగా ఉండాలి, మెత్తగా ఉంటే బాగుంటుంది రైస్. ఇక్కడ దద్దోజనానికి పోపు కూడా రెడీ అయిపోయింది. ఫ్రై చేసేసి అందులో పెరుగుతో కలిపి పెట్టాను కదా, అందులో కలిపేసుకోవడమే. కానీ దద్దోజనానికి ఏంటంటే ఓన్లీ పెరుగు, మీగడ ఉంటుంది కదా, ఫ్రెష్ పెరుగు విత్ మీగడతో అన్నం కానీ కలుపుకుంటే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది. మీగడ లేకుండా ఓన్లీ పెరుగుతో అయితే అది కూడా బాగానే ఉంటుంది, కానీ మీగడతో కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా కన్నా ఇంకొకలా కూడా దద్దోజనం చేయొచ్చు. అది అన్నం వండేసిన వెంటనే మనం పాలు వేస్తాం కదా, అన్నం కొద్దిగా చల్లారిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు అన్నంలో పోసేసి కొంచెం పెరుగు అందులో వేసేసి ఉదయానికి తోడుకుంటే, అది రెసిపీ చూపిస్తాను మీకు, ఇలా నేను చెప్పా కన్నా చూపిస్తే బాగుంటుంది. అది అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే చలివిడి, మనం ప్రసాదాలు ఎన్ని పెట్టినా కూడా వినాయక చవితికి కానీ ఏమన్నా ఏ పండగ కన్నా కానీ చలివిడి, వడపప్పు, పానకం ఈ 3 కంపల్సరీ ఉండాలి. ఎన్ని ప్రసాదాలు పెట్టినా కానీ ప్రతి దేవుడికి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం అంట. అండ్ వినాయకుడికి అయితే ఉండ్రాళ్ళతో పాటు ఇవి కూడా ఇష్టం. సో అందుకనేసి ఇది కూడా ప్రిపేర్ చేశాను నేను. చలివిడి, వడపప్పు, పానకం కూడా చేశాను.
సో ఇది వరిపిండి నేను నిన్న నైటే చేశాను, అది కూడా వ్లాగ్ చేశాను. కానీ ఏంటంటే ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి ముందు ఈ వ్లాగ్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, నేను పూజకి ఎలా రెడీ చేసుకున్నాను ఆ వ్లాగ్ అయిపోయిన తర్వాత నేను ఆ ముందు రోజు వ్లాగ్ పెడతానమాట. అది 2 days తర్వాత పెడతాను ఆ వ్లాగ్. దీని తర్వాత ఈ వ్లాగ్ తర్వాత ఇంకొక వ్లాగ్ వస్తుంది, నేను పూజకి ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అనేది ఆ వ్లాగ్ వస్తుంది అనమాట. నేను ఇక్కడ చలివిడి కూడా రెడీ అయిపోయింది. బెల్లం ఎందుకంటే నేను వాటర్ పొయ్యలేదు, అది బెల్లం కరిగితే ఇంకా కొంచెం పలచబడుతుంది అనేసి సో అలానే వంట చుట్టేసి అలా పెట్టానమాట. ఈజీగానే త్వరగానే అయిపోయింది వంట. అయితే నేను 5 items అయితే 4కి స్టార్ట్ చేస్తే 5:30 అలాగే అయిపోయింది అనమాట. 5:36 కల్లా అయిపోయింది, త్వరగానే అయిపోయింది. ఇక్కడ పానకం కూడా రెడీ అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో నేను పూజకి ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అనేది మొత్తం వస్తుంది అనమాట. సో ఓకేనా, బాయ్ బాయ్, టేక్ కేర్.